ప్రపంచంలో చాలా చోట్ల తమ ఉనికిని చాటుకోవడానికి యుద్ధాలు జరుగుతున్న రోజుల్లో భరత భూమిపై మాత్రం మహోన్నతమైన నాగరికత నిర్మాణమవుతోంది. ఇక్కడ అన్ని మతాల వారు ఒకే కుటుంబంలో ఉండేవారు. కానీ ఈ పవిత్ర భూమిపై ఆక్రమణదారుల కన్నుపడింది. 16వ శతాబ్దంలో పానిపట్ యుద్ధంలో గెలిచి ఢిల్లీ కోటపై ముఘల్ సుల్తాన్ల జెండా రెపరెపలాడింది. ఆ సమయంలో ఎందరో రాజులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తమ రాజ్యాన్ని కాపాడుకోవడంలో నిమగ్నమయ్యారు. అప్పటి నుండి మరో 100 సంవత్సరాల వరకు భరత భూమిపై ముఘల్ సుల్తాన్ల అక్రమాలను ఏ రాజు అరికట్టలేకపోయాడు. 17వ శతాబ్దంలో మొఘలాయిల్లోని అత్యంత క్రూరుడు కఠినాత్ముడు అయిన ఔరంగజేబ్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. నిరంకుశ పాలనకది పరాకాష్ట. ఈ భూమిపై అన్యాయం అధర్మం విజృంభించిన ప్రతిసారి ఈ భూమాతను కాపాడడానికి ఓ మహాపురుషుడు అవతరిస్తాడు. మళ్ళీ అలాంటి సమయం వచ్చింది.